అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో విశాఖలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే సామూహిక ఉపవాస దీక్ష అయితే చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు చేస్తున్నారు? మీ కోరికలేంటి? నమస్కారం అండి. అరవింద్ కేజ్రీవాల్ గారిని లాస్ట్ మంత్ 21 నైట్ ఒక అప్రజాస్వామిక విధానంలో ఏ విధమైన అంటే అతని రెసిడెన్స్ మీద దాడి జరిగిన తర్వాత కూడా ఏ విధమైన ఆధారాలు దొరకకపోయినా అక్కడ ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత దేశం మొత్తం మీద ప్రజలందరూ కూడా దీని మీద నిరసనలు తెలియజేస్తున్నా ఇప్పటి వరకు ఏ విధమైన ఛార్జ్ షీటు బుక్ చేయలేదు. అలాగే అతన్ని అరెస్ట్ నుంచి కూడా విడుదల చేయడం లేదు. దాన్ని నిరసిస్తూ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఆంధ్రప్రదేశ్లోనో ఇండియాలోనో కాదు, యుఎస్లోను, ఆస్ట్రేలియాలో, యూకేలో కూడా ఈరోజు ఈ ఉపవాస దీక్ష చేస్తున్నాము. నాట్ ఓన్లీ పార్టీ పీపుల్ అండి, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే కాకుండా చాలామంది అంటే ఇండియాలో అయితే ఇండియా కూటమి మా మిత్ర పార్టీలు అందరూ, అలాగే చాలా ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఈరోజు ఈ ఉపవాస దీక్షలోని పాల్పంచుకుంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారిని అక్రమంగా చేసిన ఈ అరెస్ట్ నుంచి తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి అని కోరుతూ ఈరోజు ఉపవాస దీక్షని దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు చేస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడాను ఈ కార్యక్రమం జరుగుతుందండి. సార్ చెప్పండి, మీరేం చెప్తారు? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం ఈరోజు ప్రజాస్వామ్యానికే కష్టపడే విధంగా, మచ్చ తెచ్చే విధంగా ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితి నుంచి కాలొచ్చి మనకి మన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాల్సిన అగత్యం ఏర్పడిందంటే ఈరోజు ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో ఏ మూలన ఎక్కడ ఎలా పరుచుతుందనేది మనందరికీ తెలుస్తున్న విషయం. దీన్ని సంఘటితంగా మనం ముందుకెళ్ళి ఈ అప్రజాస్వామికమైన విధానాలను ఖండించి మనం భారతదేశంలో ఇండియా కూటమిగా ఏర్పడిన ఈ భాగస్వామ్య పార్టీలన్నీ ముందుకెళ్లడం చూసి ఓర్వలేని మోడీ గారు ఈరోజు కేజ్రీవాల్ గారిని అప్రజాస్వామికంగా ఏదో కళ్ళబొల్లి కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కేజ్రీవాల్ గారి మాట బయటికి రాకుండా చేయడానికి కానీ వారు తీసుకున్న ఈ తప్పుడు విధానాలు ఏదైతే ఉన్నాయో ఈడీ కేసులు పెట్టి భయపెట్టి వీళ్ళని మూలన పడేద్దామని అనుకుంటున్నారేమో. ఒక్క కేజ్రీవాల్ గారిని మీరు అటాక్ చేస్తే వేలాది మంది, కోట్లాది మంది కేజ్రీవాల్ గారు భారతదేశం మొత్తం బయటకు వచ్చి మీ పంతం చూస్తామని చెప్పని ఈ ప్రజాస్వామ్యబద్ధంగా మేము హెచ్చరిస్తున్నాం. మోడీ గారిని వెంటనే విరమించుకోండి, ఈ విధానాల నుంచి బయటకు రండి. ఏ ప్రపంచంలో ఏ ఫ్యాసిస్టు నేత కూడా బతకలేదు కాబట్టి మీరు కూడా జాగ్రత్త పడండి, ఖబర్దార్. ఇదే మా పిలుపు. అయితే ఈ సామూహిక ఉపవాస దీక్షకు ప్రజా సంఘాల పార్టీలు సిపిఐ, సిపిఎం కూడా మద్దతు తెలిపారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ గారు, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా అనేక రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాల్లో ఎవరైతే ఇదే బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు, అటువంటి బీజేపీ విధానాలను ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదో రకంగా సిబిఐని కానీ, ఈడీని కానీ, లేకపోతే రకరకాల పేర్లతోటి దాడులు అనేది చేస్తూ ఉంది. ఈరోజు ఈ దాడుల్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కేజ్రీవాల్ యొక్క అరెస్టుని మేము తీవ్రంగా మొదటి నుండి కూడా ఖండిస్తున్నాం. ఈ దేశంలో ఉండే ప్రజానీకం, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండిస్తున్నాయి. అలాగే బేషరతుగా కేజ్రీవాల్ని విడుదల చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఉపవాస దీక్షకి సిపిఎం పార్టీ కానీ, సిపిఐ కానీ, ఇతర వామపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. అలాగే ఈరోజు బీజేపీ కార్పొరేట్ విధానాలను అవలంబిస్తూ ఉంది. ఎన్నికల్లో ఏదైతే ఎలక్టరల్ బాండ్ల ద్వారా గెలవాలని చెప్పి చూసిందో దాన్ని అడ్డుకట్ట వేసేదానికి సిపిఎం పార్టీ సీతారాం యేచూరి గారు సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత దాన్ని ఎలక్టరల్ బాండ్ల మీద పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే వాళ్ళ యొక్క ఎలక్టరల్ బాండ్లు బయట పెట్టాలని చెప్పిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత మరింత దాడి తీవ్రతరం చేసింది. ఈరోజు బీజేపీ రైతులకు కానీ, కార్మికులకు కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ అన్ని రకాల యొక్క ప్రజానీకం మీద దాడి అనేది తీవ్రం చేసింది. ఈ దాడుల్ని ఖండిస్తూ
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఈరోజు రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవాలి, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునే విధంగా ఈరోజు ఈ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పడం కోసం ఈ దీక్షా శిబిరం అనేది జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే ఇది ఈ ప్రజాస్వామ్యం సిగ్గుపడేలాగా ఈ కేజ్రీవాల్ అరెస్ట్ని వీళ్ళు అయితే చూస్తున్నారు. అయితే ఒక్క కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే 1,00,000 మంది కేజ్రీవాల్ పుడతారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇది సబబు కాదు. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే కేజ్రీవాల్ని విడుదల చేయాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే ఇక్కడ ఉపవాస దీక్ష అయితే చేపట్టారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.